చాలా మంచి విషయాలు మనము నేర్చుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఈరోజు సంఘ క్షేమాభివృద్ధిలో మన వ్యక్తిగత జీవితము ఎలాగా అభివృద్ధి చెందాలి అని దేవాతి దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఈరోజు కొన్ని విషయాలు మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. దేవుడు మన అభివృద్ధిని ఏ రీతిగా కోరుకుంటూ ఉన్నాడో ఒక మాటను మనము చదువుదాము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము ఈ రీతిగా మాట్లాడుతూ ఉంది. 18వ వచనంలో అంటాడు, పేతురు మరి ఈ 2వ పత్రిక అబద్ధ బోధ గురించి మాట్లాడుతూ చివరికి వచ్చినప్పటికి ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగా. ఈ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని పేతురు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. పేతురు ఆదిమ సంఘానికి చాలా విలువైన విషయాలు రాసి 2వ పత్రికలో అబద్ధ బోధ గురించి విస్తారంగా మాట్లాడాడు. అబద్ధ బోధకుల గురించి విస్తారంగా మాట్లాడి మన అభివృద్ధి ఎలాగుండాలో చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. ఆ వచనాన్ని జాగ్రత్తగా మనము చదువుతూ ఉన్నప్పుడు ఏమంటూ ఉన్నాడు అంటే, క్రీస్తు అనుగ్రహించు కృపయందును ఆయన అనుగ్రహించు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయన కృపలో మనం అభివృద్ధి పొందాలి అనే లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతుంది. ఆయన కృపలో మనము ఎదగాలి. ఆయన కృపలో మనము ఏ రీతిగా ఎదగాలో ఒకసారి ఆ మాటల గురించి మనం ఆలోచన చేసినప్పుడు పౌలు ఆయన కృపను గురించి ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన కృపలో మనము ఎలాగ అభివృద్ధి చెందాలో, దేవుని పిల్లలుగా ఆయన కృపలో మనము అభివృద్ధి చెందేవారిగా ఎలాగ ముందుకు వెళ్ళాలో బహు శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. మనము కృపలో ఎలాగ అభివృద్ధి చెందాలో, ఎలాగ అభివృద్ధి చెందితే ఆయన కృపలో మనము అభివృద్ధి చెందుతున్నామో లేఖనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. ఏమంటున్నాడంటే, పౌలు దేవుణ్ణి ఒక విషయాన్ని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. లేఖనాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఎప్పుడు బలహీనలుగా ఉంటామో ఆయన కృపలో మనము వృద్ధి చెందాలి. బలహీనతలు మన జీవితంలో ఎన్నో ఉంటాయి. ఎన్నో రకాల బలహీనతతో మనం ప్రయాణం చేస్తూ ఉంటాము. ఆ బలహీనతను జయించాలి అంటే ఆయన కృపలో వృద్ధి చెందిన వారు మాత్రమే ఆ బలహీనతను జయించగలరు. ఒక వ్యక్తి ఒక వ్యసనాన్ని జయించలేకపోతున్నాడు అంటే, అతని బలహీనతను జయించలేకపోతున్నాడు అంటే ఆ వ్యక్తి దేవుని కృపలో వృద్ధి చెందలేదు. ఎప్పుడైతే మనం దేవుని కృపలో వృద్ధి చెందుతామో మన ప్రతి బలహీనతను విడిచిపెడుతూ దేవుని కృపలో వృద్ధి చెందుతూ ముందుకు వెళతామని లేఖనం చాలా స్పష్టంగా చెబుతా ఉంది. ఎందుకు మన బలహీనత నుండి మనం విడుదల పొందుతాము? ఎందుకు లోకానుసారమైన స్థితి నుండి మనం విడుదల పొందుతాం? ఎందుకు మనము పరిపూర్ణమైన మార్పును పొందుకుంటాము అంటే, మన పరిపూర్ణమైన మార్పుకు పరిపూర్ణత ఏమిటి అంటే దేవుని కృప. దేవుని కృప. ఏ వ్యక్తి అయితే కృపలో ఎదగరో, ఏ వ్యక్తి జీవితంలో కృప యొక్క అభివృద్ధి ఉండదో ఆ వ్యక్తి జీవితంలో పాపపు స్థితి మారదు. బలహీనతల నుండి విడుదల రాదు. కొంతమందికి తిట్టడం బలహీనత తెలియకుండా, కొంతమంది సరదాగా తిడతారు, కొంతమంది కోపంతో తిడతారు, కొంతమంది ఎటకారం ఆడతా కూడా ఏం చేస్తారు, నోరిప్పితే అన్ని రకాల భాషలు వస్తూ ఉంటాయి.
ఎప్పుడైతే నువ్వు దేవుని కృపలోనికి వచ్చావో ఆ బలహీనత నుండి నువ్వేం చేయాలి? కృప ద్వారా అభివృద్ధి చెంది ఆ బలహీనతను నువ్వు విడిచి పెట్టాలి. దేవుని సన్నిధికి వచ్చి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా మన బలహీనతలలో నుండి మనము నిలబడలేకపోతున్నామంటే దాని అర్థం దేవుని కృపలో మనము వృద్ధి కావటము లేదు. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని కృపలో ఒక వ్యక్తి ఆత్మీయంగా ఎలాగ వృద్ధి చెందుతాడు? ఒక ఆత్మీయురాలు ఉండవలసిన లక్షణం, ఒక ఆత్మీయుడికి ఉండవలసిన లక్షణం, సంఘ క్షేమాభివృద్ధిలో ఆత్మీయులుగా కనబడే వ్యక్తులలో మనము గమనించవలసింది ఏమిటంటే, ఎవరైతే బలహీనతలను విడిచిపెడుతున్నారో వాళ్ళు కృపలో వృద్ధి చెందుతూ ఉన్నారని అర్థం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము ఒక అద్భుతమైన మాట హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక తీసారా 4వ అధ్యాయం ఒక అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. 4వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చదివితే 4వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. సమయోచితమైన సహాయము. జగత్తు మనం ఆలోచన చేయాలి. ఇంకా నువ్వు పాపమును విడిచిపెట్టలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, ఆ పాపముతోనే నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆ పాపాన్ని ఆయన కృపతో ఏం చేస్తాడు? కనికరించి క్షమించి విడుదల చేస్తాడు. ఇంకా మనము పాపపు ఆనవాళ్ళలో ఉంటే, లోకపు ఆనవాళ్ళలో ఉంటే, భౌతిక సంబంధమైన దేవునికి ఇష్టము కాని క్రియలలో ఒకవేళ మనం ఉంటూ ఉంటే మనం ఎక్కడికి రాలేదో తెలుసా? దేవుని కృపాసనం యొద్దకు రాలేదు. అందుకే పాపం మనల్ని వెంటాడుతూ ఉంది, శాపం మనల్ని వెంటాడుతూ ఉంది, దరిద్రం మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని కనికరం మనల్ని పిలుస్తూ ఉన్నా, దేవుని కృప మనల్ని పిలుస్తూ ఉన్నా మనకేమి రావడం లేదంటే కృపలో మనము వృద్ధి చెందలేకపోతున్నాం. దేవుని కృపను మనము నిర్లక్ష్యము చేస్తున్నాము. చాలా క్లియర్గా చెప్పాడు, చివరి దినాల్లో ఉన్నాము, అంతము సమీపంగా ఉంది. కాబట్టి మీరు దేవుని కృపలో జ్ఞానములో అభివృద్ధి చెందవలసిన సమయం వచ్చిందని పేతురు హెచ్చరిక చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. సంఘం ఎదగాలి. దేనిలో ఎదగాలి అంటే కృపలో ఎదగాలి. కృపలో ఎదగడం అనే మాటకు మనం ఆలోచన చేసినప్పుడు ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన మాట స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్తలో, యోహాను రాసిన పత్రికలో మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట మనకి కనబడుతుంది. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయములో అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయములో 16వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదివితే 15 ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడ కృప పొందితే. ఆయన పరిపూర్ణత మనకేమిచ్చిందంట? కృప వెంబడి కృపనిస్తూ ఉంది. పడిపోతున్నావు కృప, పడిపోతున్నావు కృప, మార్పు లేదు కృప, మనసాక్షి లేదు కృప, కష్టత్వంలో ఉన్నావు కృప, ఇంకా పాపం లాగుతూ ఉంది, శాపం లాగుతూ ఉంది, అదే బలహీనతలో వెళుతూ ఉన్నావు, మార్పు లేని బ్రతుకుతున్నావు. దాని అర్థం ఏంటి తెలుసా? కృప వెంబడి కృప నిన్ను వెంటాడుతూ ఉంది. ఆయన కృప నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన కృపాసింహాసనం నిన్ను పిలుస్తుంది. నీ బలహీనతను విడిచిపెట్టి నువ్వు నా కృపలో అభివృద్ధి చెందాలి. కృపలో అభివృద్ధి చెందడం అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? మన ప్రతి బలహీనత విడుదల పొంది పరిపూర్ణులుగా మనము చెప్పాలి, మారాలి. పరిపూర్ణత మనలో రాలే, ఆయన పరిపూర్ణత మనకు కృప వెంబడి కృప ఇస్తూ ఉంటే ఆ కృప వెంబడి కృపను బట్టి మనం ఎలా మారాలంటే కృపలో పరిపూర్ణులుగా మారాలి, కృపలో ఎదగాలి. ఇంకా మన బలహీనతలో ఉండి పాపం అనే బలహీనత, భౌతిక సంబంధమైన అనేక రకాల బలహీనతలు, శాపం అనే బలహీనత, అనేక రకాల పాపాలు, కంటికి కనిపించే పాపాలు కొన్ని అయితే కంటికి కనిపించని పాపాలు కొన్ని, అనేక బలహీనతలు మనల్ని వెంటాడుతూ ఉంటే ఆయన పిల్లలుగా పేతురు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. మీరు కృపలో
అభివృద్ధి చెందాలి. అంటే కృప వెంబడ కృప చేత కనికరింపబడి మీరు పరిపూర్ణతలోనికి రావాలి. 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఇంకా అదే మార్పు లేని జీవితం, దినాలు గడుస్తూ ఉన్నా ఇంకా అదే మార్పు లేని జీవితం, ఎన్ని దెబ్బలు తగులుతున్నా, ఎన్ని ఇబ్బందులు పడుతున్నా, ఎన్ని రకాల సమస్యలు ఒడుగుండగా దేవుడు నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నా. కొన్ని సందర్భాల్లో నేను చెప్పాను, దేవుడు వార్నింగ్ ఇస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చినప్పుడు మనం లొంగకపోతే రెండోసారి ఇంకా దగ్గరగా వార్నింగ్, అంటే మరణపు అంచుల్లో నుండి అలాగ దేవుడు మళ్ళీ బయటికి ఇస్తాడు. అప్పటికీ కూడా మళ్ళీ మార్పు లేదనుకో, కొడతాడు, కాలు చెయ్యో ఏదో ఇరిగిపోతుంది, మంచాన్ని బట్టినట్టేనా పెట్టి మనల్ని సరి చేస్తాడు. కారణం ఆయన కృప వెంబడి కృప మనల్ని మార్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంది. ఆయన కృప వెంబడి కృప మనల్ని పరిపూర్ణతలోనికి, క్రీస్తు యొక్క పరిపూర్ణతలోనికి, పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి ఎదగాలి. నువ్వు ఎదుగు బతుకులు ఎట్లా ఉండకూడదు, నా కృపలో నువ్వు ఎదగాలి. నీ బలహీనతలు విడిచిపెట్టాలి. దేవుడు మనల్ని వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ చివరి దినాల్లో ఉన్న మనమట ఆయన కృప వెంబడి కృప మన మీదకు వస్తూ ఉన్నప్పుడు ఆ కృపలో మనము ఎదిగి పరిపూర్ణతలోనికి రావాలి. ఇది మొదటి ఘట్టాన్ని చెప్తున్నాడు పేతురు. ఆయన కృపలో మీరు అభివృద్ధి చెందాలి, మొదటి ఘట్టం. రెండవది జ్ఞానములో ఎదగాలట. రెండవది ఏళ్ళు ఎదగాలి? జ్ఞానములో ఎదగాలి. జ్ఞానములో ఎలా ఎదగాలో ఒక అద్భుతమైన మాట మనకు కనబడుతుంది. ఒకసారి చూద్దాము కొలస్సీ పత్రిక. ఆయన జ్ఞానము, ఈ లోకంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. అనేక రకాల జ్ఞానాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుని పిల్లలుగా మనం చూస్తూ ఉన్నాము. దైవ జనాంగమా, అనేక రకాల జ్ఞానములు కలిగిన ఈ లోకములో దేవుని పిల్లలుగా ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము ఆలోచన చేయాలి. మన జీవిత ప్రయాణము ఎలాగా కొనసాగుతూ ఉందో, ఏ రీతిగా మనము ముందుకు వెళుతూ ఉన్నామో ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీసారా? కొలసీ పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. చదువుదాం. 10వ వచనం అంటాడు, 9 నుండి కలిపి ఉంటుంది, జాగ్రత్తగా చూద్దాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించువారై ప్రతి సత్కార్యములలో సఫలగుచుకు దేవుని విషయమైన జ్ఞానములో అభివృద్ధి పొందుచు. దేవుని విషయమైన జ్ఞానములో ఒక ఆత్మీయ సహోదరి, ఒక ఆత్మీయ సహోదరుడు దేనిలో వృద్ధి చెందాలట? దేవుని విషయమైన జ్ఞానములో. పాటు నాకు రాదనకూడదు, ప్రార్థన చేయి నాకు రాదనకూడదు, ఆరాధన చేయి నాకు తెలియదు అనకూడదు, వాక్యం చెప్పు నేను చెప్పలేను బాబోయ్ అనకూడదు, నడిపించు నేను నడిపించలేను బాబోయ్ అనకూడదు. ఎందుకు? దేవుని విషయమైన జ్ఞానములో ఏం చేయాలట? అభివృద్ధి చెందాలి. దేవుని విషయమైన జ్ఞానములు అభివృద్ధి చెందాలి. దేవుని విషయమైన జ్ఞానములు అభివృద్ధి చెందకపోతే నేను అంటాను, దేవుని కొరకు ఎలాగ నమ్మకంగా ఉండగలుగుతాం? చదువులో జ్ఞానం లేకపోతే ఏమవుతాం? ఫెయిల్ అయిపోతాం. ఉద్యోగంలో జ్ఞానం లేకపోతే ఏమవుతాం? ఉద్యోగం చేయలేకపోతాం. వంటలో జ్ఞానం లేకపోతే అన్నం సీడిపోద్ది, కూరేమో మాడిపోద్ది. జ్ఞానం. అలాగే దేవునిలో జ్ఞానం లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవుడు నీకు అర్థం కాడు. దేవుని కొరకు ఎలా బ్రతకాలో నీకు తెలియదు. దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని జ్ఞానం అంటే ఏమిటో, దేవుని జ్ఞానములు నేను ఎలాగా అభివృద్ధి చెందాలో చివరి దినాల్లో ఉన్నాం. పేతురు హెచ్చరిక చేస్తున్నాడు ఆదిమ సంఘాన్ని. ఏమన్నాడు తెలుసా? మీరందరూ క్రీస్తు యేసు యొక్క కృపలోను జ్ఞానములోను. అదే పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు కొలస్సీ సంఘానికి? దేవుని గుర్చిన జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలి. అదేంటో మనం అన్ని విషయాలు అభివృద్ధి పొందుతున్నాం.
అన్ని విషయాల్లో అభివృద్ధి పొందుతున్నాం. భౌతిక బంధమైన ప్రతి విషయంలో మనకు అభివృద్ధి ఉంది. లోకానుసారమైన ప్రతి విషయంలో మనకు డెవలప్మెంట్ ఉంది. బంధువుల్లో మన డెవలప్మెంట్ బాగుంది, స్నేహితుల్లో మన డెవలప్మెంట్ బాగుంది, పేటలో మన డెవలప్మెంట్ బాగుంది. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏం లేదు, చెప్పాలి, డెవలప్మెంట్ లేదు. దేవునికి సంబంధించిన జ్ఞానం లేదు. ఒకవేళ జ్ఞానం ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తుంటే వాళ్ళకి మళ్ళీ పేర్లు పెడతాం మనం. నువ్వే వెళ్ళాలా ముందుకి, నువ్వే చెయ్యాలా. ఎంత భయంకరమైన స్థితిలో సంఘాలు ఉన్నాయో మనం ఆలోచించాలి దైవ జనాంగం. ఒక వ్యక్తి ఆత్మీయంగా జ్ఞానంగా ఎదుగుతూ ఉంటే అంతమాటలు పాత్ర అంటావేంటి, అంతమాటలు బైబిల్ అట్టుకెళ్ళిపోతున్నావేంటి, ఎల్లు వాళ్ళు వెళ్ళరు, ఎల్లు వాళ్ళని వెళ్ళనివ్వరు, వీళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యరు. దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ ఆత్మీయ స్థితిలో దిగజారిపోయారు. నిన్ను కూడా వాళ్ళు దిగజార్చడానికి నేను వెనక్కి. అందుకే దేవునికి అర్థం కాలే, అందుకే దేవుని శక్తి మనకు అర్థం కాలే, దేవుని సామర్థ్యం మనకు అర్థం కాలే, దేవుని కొరకు ఎలా నిలబడాలి మనకు అర్థం కావలేదు, దేవుని కొరకు ఎలా మాట్లాడాలో తెలియదు, దేవుని కొరకు ఎలా జీవించాలో తెలియదు, దేవుని లోకానికి ఎలా చూపించాలో తెలియదు. కారణం దేవుని గురించిన జ్ఞానం మనకు లేదు. లోక సంబంధమైన జ్ఞానం విస్తారంగా ఉంది. రాజమండ్రిలో మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయో మనకంటే గొప్పగా ఎవరికో తెలియదు. రాజమండ్రిలో మంచి ఫుడ్ ఎలా ఎక్కడ దొరుకుతుందో మనకంటే గొప్పగా ఎవరికో తెలియదు. చేపలు ఎక్కడ తక్కువగా వస్తాయో, రొయ్యలు ఎక్కడ తక్కువగా వస్తాయో ఇవన్నీ బాగా తెలుసు మనకి. ఏం తెలియదు అంటే దేవుని గురించిన జ్ఞానం తెలియదు. ఎంతకాలం నుంచి వస్తున్న గుడి కంటే ఒకరు 30 అంటారు, ఒకరు 40 అంటారు, ఒకరు 50 అంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. నువ్వు అభివృద్ధి పొందాలి, నువ్వు ఎదగాలి. ఏం చేయాలి చెప్పండి? నువ్వు ఎదగాలి కదా, నువ్వు ఎదగాలి. పూర్వం ఒక అద్భుతమైన పాట పాడేవారు, పాటలేదు నాకు కూడా సరిగ్గా రాదు, ట్రై చేస్తాను. అందాల ఉజ్జనవనమా ఓ క్రైస్తవ సంగమా, పుష్పింపలేక ఫలింపలేక మోడై మిగిలావ నీవు. దేవుడు కోరుకుంటున్నాడు మన జీవితాల్లో జ్ఞానములో ఎదగాలి. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి, దేవుని గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు, నేనేం చేస్తున్నాను, దేవుడు ఏం మాట్లాడమన్నాడు, నేనేం మాట్లాడుతున్నాను, దేవుడు ఎలా నడవమన్నాడు, నేను ఎలాగా నడుస్తూ ఉన్నాను, దేవుడు ఎలా చూడమన్నాడు, నేను ఎలాగ చూస్తూ ఉన్నాను, దేవుడు ఎలా చేయమన్నాడు, నేను ఎలాగా చేస్తూ ఉన్నాను. దేవుని గురించిన జ్ఞానం, దేవుని కార్యాలు గురించిన జ్ఞానం, దేవుడు ఆలోచన గురించిన జ్ఞానం, దేవుడు చేసిన క్రియలను గురించిన జ్ఞానం మనకు లేకపోతే ఎప్పటికీ దేవుని పరిపూర్ణతలోనికి మనము ఎదగలేము. దేవుని గురించిన జ్ఞానాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. అందుకని యాకోబు అన్నాడు 1వ అధ్యాయం 5వ వచనం, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా. దేవా నువ్వు నాకు అర్థం కావట్లేదు, నీ వాక్యం నాకు అర్థం కాదు, అడుగుతాయండి, నీ వాక్యం నాకు అర్థం కావట్లేదు నాయన, నీ ప్రేమ నాకు అర్థం కావట్లా, ఎలా ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు అన్నావు కదా, అసలు ఎలా ప్రేమించాలి నాకు అర్థం కావట్లేదు, నేర్పించంటే దేవుడు ప్రేమను నేర్పిస్తాడు, క్షమాపణ నేర్పిస్తాడు, దయను నేర్పిస్తాడు, సహవాసాన్ని నేర్పిస్తాడు, ఆరాధన చేయడం నేర్పిస్తాడు, ప్రార్థన నేర్పిస్తాడు, జ్ఞానాన్ని. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయట. దేవా నీ జ్ఞానాన్ని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను ప్రభా, నీ జ్ఞానాన్ని అందుకోలేకపోతున్నాను. నువ్వు అడిగితే దేవునికి ఏమిస్తాడట, జ్ఞానం ఇస్తాడు. అన్నీ అడుగుతాం, ప్రభు నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మా ఇంట్లో అవసరం ఉంది, మా పిల్లలకి అవసరం ఉంది, అన్నీ అడుగుతాం. ఏమడగం తప్ప, జ్ఞానాన్ని తప్ప కదా. ఏమడగం మనం, జ్ఞానాన్ని అడగం. వాక్యం తెలుసుకోవడానికి మనకు ఆసక్తి ఉండదు, దేవుని గురించిన జ్ఞానాన్ని గురించి మనకు ఆసక్తి ఉండదు. చాలా సందర్భాల్లో ఏ కార్యక్రమాలు చూడండి, అయ్యగారు టైం అయిపోతుందండి, ఏమైపోతుంది, ఎన్ని పాటలు పాడినా మాట్లాడరు. సరిగ్గా దేవుని గురించిన జ్ఞానం చెప్పాలి అని అనుకున్నప్పటికీ ఇంకెంతసేపు సాగదీస్తారు, ముగించే భోజనాలు సరదారిపోతాయి, వచ్చిన వాళ్ళందరూ చెప్పాలి వెళ్ళిపోతారు. ఎందుకు వచ్చారు అందరూ అంటే జ్ఞానం నేర్చుకోవడం రాలా, మనం పెట్టే పంచభక్షవానాలు తిని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. జ్ఞానాన్ని గుర్చిన ఆలోచన నేటి దినాల్లో కనిపించడం లేదు దైవ జనాంగం. అందుకని పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు,
ఈ చివరి దినాల్లో అబద్ధ బోధకులు వచ్చారు, అబద్ధ బోధలు వచ్చాయి. కాబట్టి అబద్ధ బోధ ఏదో, నిజమైన బోధ ఏమిటో, భక్తి జీవితం ఏమిటో, వేషధారణ ఏమిటో, ఆత్మీయ స్థితి ఏమిటో, ఆత్మీయ అభివృద్ధి ఏమిటో తెలియాలి అంటే నువ్వు దేవుని జ్ఞానములో ఎదగాలి. జ్ఞానములో ఎదగడం అనే మాటకి ఒక అద్భుతమైన భావం ఉంది. ఒకసారి చూద్దామా? కొలస్సీ పత్రిక. జ్ఞానంలో ఎదగడం అంటే ఏంటి తెలుసా? కొలస్సీ పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అంటాడు, 3వ అధ్యాయము 16వ వచనం అంటాడు, సంగీతముతోను కీర్తనతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరినొకరు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముతో మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయదు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము, ఎవరి వాక్యము? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. వాక్యం మనలో లేదు, అందుకే మనకు మాట్లాడితే కోపం వచ్చేస్తుంది. వాక్యం మనలో లేదు, మనం క్షమించలేకపోతున్నాం. వాక్యం మనలో లేదు, ప్రేమించలేకపోతున్నాం. వాక్యం మనలో లేదు, సహాయం చేయలేకపోతున్నాం. వాక్యం మనలో లేదు, దేవునికి నమ్మకంగా జీవించలేకపోతున్నాం. దేవుని జ్ఞానము అనే మాటకి అద్భుతమైన సమస్త విధములైన జ్ఞానము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా. వాక్యం మనలో ఉందా? మన నోరిప్పితే వాక్యం వస్తుందా? మనం పాడుతుంటే, పాటలు పాడుతుంటే వాక్యం వస్తుందా? మనం ఆరాధన చేస్తుంటే వాక్యం వస్తుందా? మనలో వాక్య ప్రవాహం పొంగి పొర్లుతా ఉందా? అభివృద్ధి అంటే ఇది అంటున్నాడు పేతురు. అభివృద్ధి చెందడం అంటే ఏంటో తెలుసా? దేవుని కృపలో అభివృద్ధి చెంది నీ బలహీనతలన్నీ విడిచిపెట్టి నువ్వు పరిపూర్ణతలోనికి రావాలి. కృప యొక్క పరిపూర్ణతకు రావాలి. రెండవది దేవుని జ్ఞానం అనే పరిపూర్ణత, అంటే సమృద్ధిగా దేవుని వాక్యం నీలో ఏలబడి చేయాలి. ఒక కార్యక్రమం మొదలెట్టితే ఆ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రతిదీ ప్రార్థన వాక్యంతోనే జరిగింది. ఎవరిదే? రాజుబాబు గారి యొక్క వాళ్ళ అబ్బాయి పెళ్ళి. ఏం ముహూర్తాలు చూడలేదు, ఏమీ చూడలేదు. ఆ ఇల్లు కట్టినప్పటి నుంచి కూడా ప్రతిదీ కూడా వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, అదే సాక్షి చెప్పారు. చాలా పెళ్ళిళ్ళు చూస్తున్నాం మనం కదా, చాలా కార్యక్రమాలు చూస్తున్నాం మనం. అన్ని రంగులు కనపడతాయి అక్కడ, అన్ని రకాల పద్ధతులు కనపడతాయి. అదేంటో వీళ్ళకి పాట రాదు కానీ అక్కడ మాత్రం ముందుంటారండి. ఎక్కడ? ఇక్కడైతే ఇక్కడికి వచ్చి పాట పడ్డానికి నిలబడడానికి సిగ్గేస్తుంది. అక్కడ సిగ్గేయదు, బట్టలన్నీ తడుపుకోటక. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు సిగ్గేస్తుంది. అవి వల్లమాలని సిగ్గు, అవి నేనే అక్కడికి వెళ్ళి కచ్చ వేసి చేస్తుంది ఆవిడ. ఎంత అభివృద్ధి చెందుతున్నాం మనం. కంప్యూటర్ యుగంలో ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతున్నాము. దేవుని గురించిన జ్ఞానం లేదు, వాక్యం గురించిన జ్ఞానం లేదు, వాక్యానికి ప్రాధాన్యత లేదు, ప్రార్థనకి ప్రాధాన్యత లేదు, పాటలకు ప్రాధాన్యత లేదు. లోకానుసారమైన వాటిని మనము చూస్తూ ఆనందపడుతున్నాం. దైవ జనాంగమా, జాగ్రత్తగా వినాలి. కడవరి దినాల్లో ఉన్నాము. నువ్వు అభివృద్ధి చెందకపోతే, పరిపూర్ణతకు రాకపోతే రేపొద్దున దేవుని ఎదుట నీవు దోషిగా నిలబడాలి. దేవుని ఎదుట నిలబడాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. ఆయన వాక్యం మనలో ఏజెంట్ సమృద్ధిగా నివసించాలంట. సమృద్ధిగా నివసించాలి. వాక్యం కలిగి ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యం ఉందో ఏం కనబడుతుంది? ఆ వాక్యం నీలో జీవాన్ని నింపుతుంది. ఎప్పుడైతే నువ్వు జీవంతో నింపబడ్డావో నీ నోటిలో నుండి జీవ జలధారలు. అప్పుడు అందరూ అనుకుంటారంట, ఆవిడ మాట్లాడితే ఎంత బాగుంటుందో, ఆవిడ పాట పాడితే ఎంత బాగుంటుందో, ఆవిడ మాట వినాలి, ఆవిడ పాట వినాలి అని అందరూ మన దగ్గరికే వస్తారు. కారణం అంటే నువ్వు వాక్యముతో నింపబడ్డావు. వాక్యముతో నింపబడ్డావు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. నా స్నేహితుడు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు. మాకు ఈ గెట్ టుగెదర్ స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు
నాకు ఫోన్ చేయడం మొదలెట్టాడు. ప్రతిరోజు మేమిద్దరం మాట్లాడుకుంటా ఉంటే మాటలు అలా పెరుగుతున్నాయి, అలా పెరుగుతూ. మొన్న కూడా ఫోన్ చేసి, ఒకసారి నువ్వు రారా బాబు, వచ్చేసాను, ప్రార్థన చేసి వెళ్ళు అలా అంగిలను. నేను కూడా ఇక్కడ గుడికి వెళ్ళాను, కానీ నాకేం అర్థం కావట్లేదు, ఆయన ఏదో చెప్తున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. కానీ కళ్ళు మూసుకుని ఇలాగల మనసులో అనుకుని వచ్చేస్తున్నాను, సార్ రా నువ్వు, ఎందుకంటే నీ మాటలు నన్ను చాలా బలపరుస్తున్నాయి, నీ మాటలు నన్ను బలపరుస్తున్నాయి, రా అని. అప్పుడే ఇంచుమించు 6 రోజుల నుంచి పోయి ఫోన్ చేస్తానంట, రమ్మని. నన్ను నీకు పెట్రోల్ కావాలి, డబ్బులు ఇస్తాను బాబు, కొట్టేయమంటావా, నన్ను పిలుస్తూ ఉన్నాడు. అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ నిజంగా మన మాటలో శక్తి ఉందండి, మన మాటలో జీవం ఉంది. మన మాటలు ఏమని చెప్పండి, ప్రభువు చెప్పాడు కదా, ఎవరాడు, ఈ బండట్టుకెళ్ళి అక్కడ పడమంటే ఏమవుద్దంట, మాట్లాడాలి. జీవం కలిగిన వాక్కును దేవుడికి ఇచ్చాడు, అద్భుతాలు చేసే వాక్కును దేవుడికి ఇచ్చి నువ్వు పలికితే జరుగుద్ది. ఎవరో పలికితే కాదు, నువ్వు పలికితే నీ ఇంట్లో కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు ఒక అద్భుతంగా మారిపోతావు. కారణం ఏంటంటే ఆయన జీవపు వాక్యములో దేవుడు నిన్ను ఏం చేయమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు. నువ్వు పలికితే చాలు, నువ్వు పలికితే చాలు. చాలా మంది అంటారు, అయ్యో ఆవిడ నోట్లో నోనెట్టుకన్నా ఆవిడ అందంటే తేడా వచ్చేద్దని. ఎవరంటే ఏం జరగదు, ఎందుకంటే దేవుని వాక్యం జీవజల ధారగా నీ నోటిలో ఉన్నప్పుడు ఎవరు నువ్వేమీ చేయలేదు. నువ్వు పలకాలి. తండ్రి ఎవరు పలకాలి తెలుసా, నాయన నా కుటుంబంలో మార్పును దయచేయని పగిలితే ఆ మాటకు వాళ్ళ జీవితాల్లో మార్పు ప్రారంభించబడుతుంది. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి నేను నమ్ముతున్నాను, ఈ 2026లో నా కుటుంబం మార్పు కలుగునుగా. అంతే. మళ్ళీ పక్కనే నాన్నగారు జరుగుద్దా అనుకో, నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే, ఎంత క్లియర్గా చెప్పాడు అన్నమాట. నీ వలన అవుతుందా, నువ్వు నమ్మగలవా? నువ్వు నమ్మితే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఎందుకంటే మనం అభివృద్ధి చెందాలి, టైం లేదు మనకి, కాలం బహు కొద్దిగా ఉంది దైవ జనాంగమా. కాబట్టి మనము కృపలో అభివృద్ధి చెందాలి. రెండవది జ్ఞానములో అభివృద్ధి చెందాలి. ఆయన వాక్యం మనలో నివసింపనీయాలి. ఎప్పుడైతే మనలో ఆయన వాక్యం ఉంటుందో పాపాన్ని మనం చేయలేం, పాపం మాటలు మనం మాట్లాడలేం, ఎవరిని మనం తిట్టలేం, ఎవరి మీదకి మన కోపము రాదు, ఎవరిని చూసిన కోపం రాదు, అందరిని పలకరించేస్తాం, అందరితో ప్రేమగా ఉంటాం. కారణం ఏంటంటే వాక్యం నీలో జీవజలపు ఊటలాగా అది పని చేస్తా ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం మనలో పని చేస్తూ ఉందో, దేవుని జ్ఞానంతో ఎప్పుడైతే మనం నింపబడతామో, మనం ఎవరి వైపు చూస్తామంటే దేవుని వైపునే మనము చూస్తాము. దేవుడు చెప్పినట్లుగా మన జీవితం ముందుకు కొనసాగుతుందని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది. దైవ జనాంగమా, ఒకటి కృపలో ఎదగాలి, రెండవది జ్ఞానములో ఎదగాలి, మూడవది విశ్వాసములో ఎదగాలి. పేతురు చెబుతా ఉన్నాడు. మూడోదండి విశ్వాసములో ఎదుగుట. విశ్వాసములో మనం ఎలా ఎదగలం? విశ్వాసములో ఎదగాలి అంటే మన మార్పు స్థితిగతులు ఎలా ఉంటాయి? ఒక ఆత్మీయ సహోదరుడు విశ్వాసంలో ఎదుగుతున్నాడు అనడానికి రుజువు ఏంటో తెలిసి ఒక అద్భుతమైన మాట మీ ముందు ఉంచడానికి ఆశపడుతున్నాను. మీకు బాగా అర్థం అవడానికి విశ్వాసంలో మనం ఎలా ఎదుగుతాము అంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో అంటాడు, పేతురు గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 2వ అధ్యాయము 2వ వచనములో అంటాడు, 2-3 కలిసే ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎక్కడి నుంచి నేను చదువుతున్నా చూడండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము వాక్యమనే పాలును. రక్షణలో ఎదగాలి. ఎందుకు ఎదగాలి చెప్పండి? రక్షణలో ఎదగాలి. రక్షణలో ఎదగడం అంటే బాప్తిసం పొందిన కొత్తలో ఏం మనకు తెలియదో, ఎలాగుండాలో తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు.
ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుని ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావో ఆ రక్షణ కార్యములు నువ్వు ఎదుగుతూ, అంటే రక్షణ అనేది ఒక రోజుతో అయిపోయింది కాదు, అది కంటిన్యూషన్ జరుగుతూ ఉంటది. నీ రక్షణ నువ్వు కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. అందుకనే పౌలు అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకోవాలి. మన విశ్వాసం కోల్పోయే పరిస్థితులు సాతానుగాడు ఏర్పాటు చేస్తాడు. మన జ్ఞానం కోల్పోయే పరిస్థితులు సాతానుగాడు ఏర్పాటు చేస్తాడు. మన కృపను కోల్పోయే పరిస్థితులు సాతానుగాడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఆడి టార్గెట్ మనల్ని పడగొట్టడమే. సాతానుగాడి టార్గెట్ ఏంటి? మనల్ని ఎదగనివ్వకుండా చేయడం, ఎదుగు బొదుగు లేనట్లుగా జీవశవములా బ్రతకడమే సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని వాడు ఆత్మీయంగా ఎదగనీయడు. ఆత్మీయంగా మనల్ని ఎదగనివ్వడు. ఆత్మీయ అభివృద్ధిలోనికి ఆడు మనల్ని రానివ్వడు. కాబట్టి ఎప్పుడైతే ఈ పాలు అనే వాక్యం మనలో పనిచేయడం ప్రారంభిస్తుందో మీరు గమనించాలి. ఏంటది? పాలు మనలో పనిచేయడం. పాలు అంటే ప్రోటీన్ ఫుడ్ అనమాట. ఎప్పుడైతే మన బాడీలోకి ప్రోటీన్ వెళ్తుందో ఎన్ని జబ్బులు వచ్చినా మన బాడీకి యాంటీబయాటిక్స్ బాగా సమృద్ధిగా ఉంటాయి. ఎవరి బాడీలో అయితే ప్రోటీన్ ఉండదో ఏ జబ్బు వచ్చినా మెల్లగాపోయినాయి, చేతులాగేస్తున్నాయి, కాళ్ళలాగేస్తున్నాయి, కూర్చోలేను, నడవలేను, కదలలేను. ప్రోటీన్ డెఫిషియన్సీ అనమాట. చూసారా, మెడికల్ సైన్స్ పాలతో పోల్చబడింది వాక్యం. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆ పాలు నీలో ఉన్నాయో ప్రతి దాన్ని జయిస్తావు, నిలబడతావు, పరిగెడతావు. ఎంతమంది లాగినా పడగొట్టిన కొట్టిన దెబ్బలు తగులుతాయి. అలసట వస్తుంది, ఆయాసం వస్తుంది, కన్నీరు వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, చావే ఎదురవుతుంది. అయినా నువ్వు పడిపోవు. కారణం వాక్యం అనే బలం నిన్ను నిలబెడుతుంది. వాక్యం అనే శక్తి నిన్ను నిలబెడుతుంది. వాక్యం అనే శక్తి నిన్ను నడిపిస్తుంది. వాక్యం అనే శక్తి నీకు విజయాన్ని అనుగ్రహిస్తుంది. అందుకని అంటున్నాడు, పాలులాగా నువ్వు వాక్యాన్ని త్రాగాలి. ఎందుకు పడిపోతున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? ఎందుకు నష్టపోతున్నావు? ఎందుకు ఆగిపోతున్నావు? కారణం వాక్యము బలం నీలో నాలో లేదు. మన విశ్వాసం ఎదగటము లేదు. మన విశ్వాసం ఎంతసేపు ఎవరి మీద ఉండాలి అంటే, మన విశ్వాసము, మన గురి నా ప్రభువు మీద. నా ప్రభువే నాకు సమస్తం. నా మృతుకైతే బ్రతుకుట. దేవుని పిల్లలుగా విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి దేవుని పిల్లలుగా. ఇంకా మనం ముందుకు వెళితే ఇంకా అద్భుతమైన మాట పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసంలో ఎలా ఎదగాలో, విశ్వాసపు జీవితంలో ఎలా ఎదగాలో 4వ అధ్యాయం మనందరికీ తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెబుతూ, సత్యం అంటే వాక్యము, అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెబుతూ దేవుని పిల్లలుగా మనం అన్ని విషయాల్లో ఎదగాలి. ప్రేమించుటలో ఎదగాలి, క్షమించుటలో ఎదగాలి, దయ చూపించుటలో ఎదగాలి, ఆదరించడంలో ఎదగాలి, అభివృద్ధి చెందడంలో ఎదగాలి. ఎదుగుదల. మన పిల్లలు ఎదగకపోతే మనం ఎన్ని హాస్పిటల్ తిప్పుతామో, ఇదేంటి అట్లేదండి, ఇలాగే ఉంటున్నాడు, తిప్పమా ఎన్ని హాస్పిటల్ తిప్పుతామో. పిల్లల్లో ఎదుగుదల లేకపోతే ఎన్ని హాస్పిటల్ తిప్పుతామో. ఎందుకు? పిల్లలు అంటే పిల్లలు ఎదగాలి. ఎదగడానికి వాళ్ళ ఎదుగుదలకు ఏదో ఆటంకము ఉంది, ఎక్కడో లోపం ఉంది. అందుకే వాళ్ళకి ఎదుగుదల లేదు. ఒక ఆత్మీయ సహోదరిగా నువ్వు ఎదుగుతున్నావా? ఒక ఆత్మీయ సహోదరుడిగా నువ్వు ఎదుగుతున్నావా? నీ ఎదుగుదల నీతో పాటు ఉన్నవారిని ఎదిగించేటట్లుగా ఉందా, దిగజార్చేటట్లుగా మనం ఉందా? మన ఆత్మీయ స్థితి ఎదుగుతుందా, దిగజారిపోతుందా? అన్ని విషయాల్లో ఎదగమని చెప్పిన దేవుని వాక్యం, అన్ని విషయాల్లో ఎదగమని చెబుతున్న దేవుని వాగ్దానము, దేవుని ఆజ్ఞ
దేవుని పిల్లలుగా ఎందుకు అన్ని విషయాల్లో మనం ఎదగలేకపోతున్నాం? లోక సంబంధమైన అన్ని విషయాలు ఎదుగుతున్నామే, అందరికంటే ముందు మనమే ఉంటున్నామే, అన్ని కార్యక్రమాలు మనమే చేస్తున్నామే. దేవుని విషయంలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల మన జీవితంలో ఉందా? మన జీవితంలో ఉందా? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దైవ జనాంగమా, అదే మాట గలతీ పత్రికలో చెప్పాడు కదా, 5వ అధ్యాయంలో అంటాడు, ఆత్మ ఫలమేదనగా. ఏ ఫలం అట? ఆత్మ ఫలం. ఆ ఫలములో 9 తొనలు ఉన్నాయన్నమాట. ఒక నారింజ పండు ఆత్మ ఫలం అయితే ఎన్ని ఉన్నాయి? 9 తొనలు కలిస్తే ఒక ఫలం. ఆత్మ ఫలాలు కాదు, ఆత్మ ఫలం. అందులో 9 ఉన్నాయి. 9 భాగాలు కలిస్తే ఒక, చెప్పండి, ఫలం. దేవుని పిల్లలుగా ఎలాంటి ఫలాలు మనము ఫలిస్తూ ఉన్నాము? పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? నువ్వు ఎదగాలి. దేవుడిని ఎందుకు పిలిచాడు తెలుసా? ఎదగాలి. లోకంలో అనేక మంది ఉన్నారు, మనకంటే బలవంతులు, జ్ఞానవంతులు, గొప్పోళ్ళు ఎంతో మంది ఉండగా వారందరినీ పక్కన పెట్టి నన్ను దేవుడు ఎందుకు పిలిచాడో తెలుసా? గొప్పలో ఎదగమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జ్ఞానములు ఎదగమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా విశ్వాసములో ఎదగమని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. అక్కడ పేతురు ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. కృపలో ఎదగాలి, రెండవది జ్ఞానములో ఎదగాలి, మూడవది విశ్వాసములో ఎదగాలని చెబుతూ మరొక మాట కింద అంటాడు. ఏమంటాడు తెలుసా? ఒక అద్భుతమైన మాట, ఆయనకు ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ కలుగును. ఎవరికి మహిమ రావాలి? చెప్పాలి. ఎవరికి మహిమ రావాలి? నువ్వు పాట పాడితే దేవునికి మహిమ రావాలి. నువ్వు ఆరాధన చేస్తే దేవునికి మహిమ రావాలి. నువ్వు ఏ పని చేసినా ఎవరికి మహిమ రావాలి? నేను అంటాను, గుండు మీద చేసుకో. ఈ 2026లో దేవునికి మహిమ కలిగేటట్లు ఎన్ని మాటలు మాట్లాడావు? ఈ 6 నెలల్లో దేవునికి మహిమ తెచ్చేటట్లుగా నీ మాటలు ఎన్నున్నాయి? దేవునికి మహిమ తెచ్చేటట్లుగా నీ పనులు ఎన్నున్నాయి? దేవునికి మహిమ తెచ్చేటట్లుగా నువ్వు దేవుని కొరకు ఏమి చేశావు? ఎవరికి కావాలంట? ఎవరు కలగాలంట మహిమ? దేవునికి. మహిమ రావాల్సింది సేవకుడికి కాదు, మహిమ రావాల్సింది సంఘానికి, మహిమ రావాల్సింది ఎవరికి? దేవునికి. నేను అడుగుతున్నాను, నువ్వు నీ మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా నువ్వు ఎవరిని మహిమపరుస్తున్నావు? దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనము పరిశీలన చేయాలి. దేవుని పిల్లలుగా ఒక విశ్వాసి ఎప్పుడైతే కృపలో ఎదుగుతాడో, జ్ఞానంలో ఎదుగుతాడో, విశ్వాసంలో ఎదుగుతాడో, అతని ప్రార్థనా జీవితం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలా అంటే చెప్పండి, ప్రార్థనకి తప్ప ఇంక దేనికి ప్రాధాన్యత ఉండదు. ఆత్మీయ స్థితిలో ఎదిగేవారి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరైతే ఆత్మలో ఎదుగుతున్నారో వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తారంటే ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తారు. రెండవది వాక్యం. ఎందుకంటే మన నోట్లో ఉండాలి వాక్యం. శుక్రవారం వాక్యం, బుధవారం వాక్యం, ఆదివారం వాక్యం, అవసరమైతే ఇంకెక్కడ దొరుకుద్దేమో, ఎక్కడ దొరుకుద్ది. ఎందుకంటే పొద్దున్న టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, సాయంత్రం డిన్నర్ చేయాలి. దేనికోసం చెప్పాలి? శరీర బలం కావాలి అంటే పంచపక్ష పరమాణాలు తినాలి. ఆత్మ బలం కావాలి అంటే ఆత్మీయ ఆహారము తినాలి. ఆత్మీయ ఆకలి, వాక్యం పట్ల ఎవరికి ఆకలి ఉంటుందో వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతారు. వాళ్ళ ప్రార్థన పరులైపోతారు. వాళ్ళు దేవుని కొరకే ప్రయాసపడతారు. వారిలో ఏం కనబడుతుంది తెలుసా? ప్రేమ కనబడుతుంది. ఆత్మీయులు అనే వారిలో ఏం కనబడుతుంది తెలుసా? ప్రేమ కనబడుతుంది. రెండవది క్షమాపణ కనబడుతుంది. మూడవది దయ కనబడుతుంది. నాలుగవది కనికరం. దయ, కనికరం రెండు వేరు. ప్రేమ, ఏ వ్యక్తి జీవితంలో ప్రేమ కనబడుతుందో వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం. ఏ వ్యక్తి జీవితంలో క్షమాపణ కనబడుతుందో వారు ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం. ఏ వ్యక్తి జీవితంలో దయ కనబడుతుందో వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం.
ఏ వ్యక్తికి అయితే స్నేహం చేసే మనసుందో, అందరినీ కలుపుకునే మనసుందో, అందరూ బాగుండాలనే మనసుందో, వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని అర్థం. ఇది క్రీస్తు స్వభావం. ఎవరి స్వభావం? క్రీస్తు. నువ్వు ఎదిగి 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 ఎవరి స్వభావిగా మారాలి? క్రీస్తు స్వభావములోనికి రావాలి. దాన్ని బైబిల్ పరిపూర్ణత అంది. ఏముంది బైబిల్? ఏముంది? పరిపూర్ణత. అంటే ప్రతి క్రైస్తవుడు ఎలా మారాలి? పరిపూర్ణతలోనికి ఎదగాలి. మరి బాగా అర్థమైతే కొండ మీద ప్రసంగంలో చివరి మాట అదే చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరు వచనం అంటాడు, 48వ వచనం అనుకుంటాను, బహుశా లాస్ట్ వెర్స్. మత్తయి సువార్త ముగించుకుందాం ఆ మాట చదువుకుని. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఎన్నో వచనంరా? 48వ వచనం చదువుదామా? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును ఆ పరిపూర్ణతలకు రావాలి. ఆ దేవుని ప్రేమ నీలో కనపడాలి. ఆ క్రీస్తు క్షమాపణ నీలో కనపడాలి. ఆ క్రీస్తు దయ నీలో కనపడాలి. ఆ క్రీస్తు తత్వం నీలో కనపడాలి. ఇది ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల, స్పిరిచువల్ గ్రోత్. నువ్వు క్రీస్తులా కనబడాలి లోకానికి. నువ్వు లోకానికి క్రీస్తులాగా కనబడాలి. నువ్వు రోడ్డు మీద నడిచి వస్తూ ఉంటే ప్రభు వస్తున్నట్లుగా అందరూ ఫీల్ అవ్వాలి. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎదుగుతున్నావా? ఎదుగుతూ ఉన్నావా? దేవుని పరిపూర్ణతలకు నువ్వు ఎదిగావా? దేవుడు కోరుకునే పరిపూర్ణతను మనం కలిగి ఉన్నామా? అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు. ఆయన స్వారూప్యంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం రావాలి. ఆయనలాగా మనం ప్రేమించాలి.